తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారని చెప్తున్న ఎమ్మెల్యేలలో 7 సాంకేతికంగా బీఆర్ఎస్లోనే ఉన్నారని స్పీకర్ తేల్చి చెప్పారు. దీనిపై న్యాయపరంగా ఎలాంటి నిర్ణయం వస్తుందో ఇప్పుడే చెప్పలేం. కానీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలో మాత్రం పశ్చాత్తాపం మొదలైనట్లుగా కనబడుతోంది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బాహాటంగానే తన మనసులో మాటను బయటపెట్టడంతో కాంగ్రెస్లో కలకలం మొదలైంది. గూడెంతో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా లోలోన కాంగ్రెస్లో చేరినందుకు పశ్చాత్తాపడుతున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మొత్తానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2023 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే గ్రేటర్ పరిధిలో మాత్రం ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఎన్నికల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో అంటకాగుతున్నారు. వారికి కాంగ్రెస్ నాయకత్వం కూడా కండువాలు కప్పి స్వాగతించింది. ఆ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీతోనే కలిసి ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు. అయితే వారిలో ఒక్క ఎమ్మెల్యే మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తాజాగా తన ముఖ్య అనుచరులతో ఒక భేటీ నిర్వహించారు. ఈ భేటీలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ లో చేరి చాలా తప్పు చేశానని మహిపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో చేరడం వల్ల తనకు కానీ తన నియోజకవర్గానికి కానీ దమ్మిడి ప్రయోజనం చేకూరలేదని పెదవి విరిచారు మహిపాల్ రెడ్డి. ఈ క్రమంలోనే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలి మనమంతా అంటూ అనుచరులకు పిలుపునిచ్చారు. గూడెం చేసిన ఈ వ్యాఖ్య బీఆర్ఎస్ నాయకత్వానికి పన్నీటి జల్లులా అనిపించింది. కాంగ్రెస్ నాయకత్వానికి మాత్రం చేదు కషాయం తాగినట్లుగా ఉంది. గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ తరపున ఏకంగా 3 సార్లు గెలిచారు. అటువంటి తాను కాంగ్రెస్ లో ఎందుకు చేరానో తనకే అర్థం కావడం లేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు గాంధీ భవన్ లో ఉక్కపోతను పెంచాయి. గులాబీ పార్టీ కార్యాలయంలో మాత్రం కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఒక్క గూడెం మహిపాల్ రెడ్డి మాత్రమే కాదని బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ప్రతి ఎమ్మెల్యే కూడా అనవసరంగా కాంగ్రెస్ లో చేరామనే భావిస్తున్నారని, చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలందరితోనూ ప్రత్యేకంగా సమావేశమై ప్రతి ఒక్కరిని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి పాటుపడేలా మలుచుకోవాలని హస్తం పార్టీ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నాయకత్వం మహిపాల్ రెడ్డిని బేషరతుగా పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా ఆయన బాటలో మనసు మార్చుకునే ఎమ్మెల్యేలు ఇంకెంతమంది ఉన్నారో వారిని కూడా చేరదీయాలన్న ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలతో గ్రేటర్లో రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశాలున్నాయంటున్నారు విశ్లేషకులు. దీని ప్రభావం గ్రేటర్ ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుందని వారు అంటున్నారు.